వెల్కమ్ టు ఎస్విఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ టెట్ డిఎస్సి మ్యాథమెటిక్స్ మెథడాలజీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూద్దాం. a + b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² + b² ప్లస్ 2ab అయితే a² + b² ఈజ్ ఈక్వల్స్ టు a + b హోల్ స్క్వేర్ - 2ab అవుతుందని పేర్కొనే వాదం ఏది? సహజ జ్ఞాన, ప్రాకృతిక బోధన, తార్కిక వాదం, సాంప్రదాయిక వాదం. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ 3 తార్కిక వాదం. విద్యార్థికి అసమీకరణాలను బోధింపగలిగే దశ పూర్వ ప్రచాలక, నియత ప్రచాలక, ఇంద్రియ చాలక, మూర్త ప్రచాలక. ఆన్సర్ ఏంటి? నియత ప్రచాలక. గణితంలో గణిత కిట్టును విస్తృతంగా వాడవలసిన దశ పూర్వ ప్రచాలక, ఇంద్రియ చాలక దశ, నియత ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఏంటంటే మూర్త ప్రచాలక దశ. రవి ఒక కంప్యూటర్ టెక్కీ. అతడు నిరంతరం తన ప్రోగ్రాంలో నూతనత్వాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తూ బెస్ట్ టెక్కీగా గుర్తింపు పొందాడు. వైగోట్ స్కీమ్ ప్రకారం అతడు ఆ సంక్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోవడం అనేది ఉన్నత శారీరక ప్రక్రియ, ఉన్నత భౌతిక ప్రక్రియ, ఉన్నత మానసిక ప్రక్రియ, ఉన్నత విశ్లేషణాత్మక ప్రక్రియ. ఆన్సర్ వచ్చేసి ఉన్నత మానసిక ప్రక్రియ. కింది వాటిలో ఏపీఎస్సిఎఫ్ 2011 సూచించిన గణిత సాధారణ బోధనోద్దేశాలకు సంబంధించినది ఏది? గణితంలో బోధనాభ్యాసనం గణితీకరణకు దారితీసేలా ఉండాలి. విద్యార్థులందరికీ గణిత బోధనాభ్యాసం ఆనందంగా జరగాలి. గణితం నేర్చుకోవడం విద్యార్థుల హక్కు. విద్యార్థులు గణితపరంగా చింతన చేయగలగాలి. ఆన్సర్ విద్యార్థులు గణితపరంగా చింతన చేయగలగాలి. విద్యార్థి గణితాన్ని అర్థాయుతంగా వినియోగించే నైపుణ్యాన్ని వృద్ధి చేయడం అనేది ఉద్దేశం, బోధనా లక్ష్యం, బోధనా విలువ, స్పష్టీకరణ. ఆన్సర్ బోధనా లక్ష్యం. లక్ష్యాల సఫలత, విఫలత వేటిపై ఆధారపడి ఉంటుంది? ఉద్దేశాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం, స్పష్టీకరణ. ఆన్సర్ అభ్యసన అనుభవాలు. కింది పటంలో 7వ స్థానానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రవచనం ఏది? యాంత్రికంగా ఆలోచించి బొమ్మ గీయడం, బొమ్మను గీసి అనుభూతి పొందడం, బొమ్మను తన ఆలోచనలతో గీయడం, గీసిన దాని నుంచి అనుభూతి పొందడం, బొమ్మను ఆలోచనలతో ఊహించడం. ఆన్సర్ బొమ్మను తన ఆలోచనలతో గీయడం, గీసిన దాని నుంచి అనుభూతి పొందడం. అగమన నిగమన విధానంలో కార్యకారణ చింతన చేయడం అనేది జ్ఞానం, వినియోగం, అవగాహన, నైపుణ్యం. ఆన్సర్ వినియోగం. 101 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు (?) అనే ప్రశ్నకు విద్యార్థి 100 + 1 అనే విధానాన్ని ఎంపిక చేయడంలో నెరవేరిన లక్ష్యం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సర్ వినియోగం. సాధారణీకరించిన అంకగణితమే బీజగణితం. ఈ వాక్యంలోని విద్యా ప్రమాణం దృశ్యీకరణ, వ్యక్తీకరణ, సమస్య సాధన, అనుసంధానం. ఆన్సర్ అనుసంధానం. విద్యార్థి గడియారం చూసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తదితర పదజాలం ఉపయోగించి సమయం చెప్పడం అనేది ఏ స్థాయి? ప్రాతినిధ్యపరచడం, అనుసంధానించడం, వ్యక్తపరచడం, దృశ్యీకరణ. ఆన్సర్ వ్యక్తపరచడం. విద్యార్థి అకరణీయ సంఖ్యలతో సాంద్రత ధర్మాన్ని సమర్థిస్తాడు అనేది ఏ అంశం? వ్యక్తపరచడం, అనుసంధానం, కారణాలు, నిరూపణలు, సమస్య సాధన. ఆన్సర్ కారణాలు, నిరూపణలు. సాధారణ వడ్డీని గణించగలగడం అనేది ఏ విద్యా ప్రమాణం? సమస్య సాధన, కారణాలు, నిరూపణలు, అనుసంధానం, దృశ్యీకరణ. సమస్య సాధన. 394ను <> గుర్తుతో 420తో పోల్చినప్పుడు సాధించిన విద్యా ప్రమాణం వ్యక్తపరచడం, అనుసంధానం, కారణాలు, నిరూపణలు, సమస్య సాధన. ఆన్సర్ వ్యక్తపరచడం. ఒక అంశాన్ని ఏ పద్ధతిలో ఏ విధంగా బోధించాలో నిశ్చయించే మదింపు సవరణాత్మక మదింపు, సంకలన మదింపు, నిర్మాణాత్మక మదింపు, లోప నిర్ధారణ మదింపు.
సమాధానం 3 నిర్మాణాత్మక మదింపు. విద్యార్థులు చేసిన వివిధ కృత్యాలు, సేకరించిన అభ్యసన సామాగ్రి, వాటి ప్రదర్శనలు, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడాన్ని ఏమంటారు? పోర్ట్ఫోలియో, రేటింగ్ స్కేల్, కృత్య దీపిక, అనక్టోడల్ రికార్డు. ఆన్సర్ పోర్ట్ఫోలియో. కింది వాటిలో మౌఖిక పరీక్షకు మదింపు చేయడానికి ఉపయోగపడేవి: రేటింగ్ స్కేల్, చెక్ లిస్ట్, నిర్ధారణ మాపని, శోధన సూచిక. ఆన్సర్ ఏబి, బీసీ, సిడి, ఏబిసిడి. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. అంటే ఏంటి? కింది వాటిలో మౌఖిక పరీక్షకు మదింపు చేయడానికి ఉపయోగపడేవి: రేటింగ్ స్కేలు, చెక్ లిస్టు, నిర్ధారణ మాపని, శోధన సూచిక. ఈ 4 విద్యార్థి జీవితంలో గుర్తించిన ఒక అర్థయుక్త సంఘటన ఆధారంగా ఆ విద్యార్థి అభిరుచులు, అలవాట్ల గురించి రాసే అంశం. క్యుములేటివ్ రికార్డు, ప్రగతి పత్రం, అనక్టోడల్ రికార్డు, కేస్ రికార్డు. ఆన్సర్ ఏంటి? 3 అనక్టోడల్ రికార్డు. అనక్టోడల్ రికార్డు. విద్యార్థులు ఆనందంగా, అర్థవంతంగా నేర్చుకోవడానికి పరీక్షల విధానాన్ని సంస్కరించాలని పేర్కొన్నది. కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి కమిటీ, ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011. ఆన్సర్ 3 ఎన్సిఎఫ్ 2005. రూబ్రిక్స్లో 3వ స్థాయి ఏది? చాలా తక్కువ స్థాయిలో అవగాహన అయినది, కొంత అవగాహన ప్రదర్శించడం, స్పష్టమైన అవగాహన ప్రదర్శించడం, సంతృప్తికరం కాదు. ఆన్సర్ సంతృప్తికరం కాదు. వివిధ రకాలైన నియోజనాలను, టాస్క్లను గణితంలో స్థాయి నిర్ధారణ చేయడానికి ఉపయోగించేవి: లోప నిర్ధారణ సాధనం, టాస్క్ సాధనాలు, రూబ్రిక్స్, యాంత్రిక్స్. ఆన్సర్ రూబ్రిక్స్. రాధల తల్లి సరిత. రోజు సరిత రవికి, రాధకి పాఠశాల విరామ సమయంలో తినడానికి 2 పండ్లు పెడుతుంది. వారిద్దరికీ రోజు 100 గ్రాముల పప్పు దినుసులు, 250 గ్రాముల బియ్యం ఉపయోగిస్తుంది. అయితే ఈ విషయంలో ఉన్న గణిత విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సిద్ధపరిచే విలువ, ప్రయోజన విలువ. ఆన్సర్ సమాధానం 4 ప్రయోజన విలువ. సూర్యచంద్ర గ్రహణాలు ఖచ్చితంగా ఏ రోజు సంభవిస్తాయో లెక్కించడం ఉన్న విలువ. ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, సిద్ధపరిచే విలువ, క్రమశిక్షణ విలువ. ఆన్సర్ ఏంటి? ప్రయోజన విలువ. పైథాగరస్ పేర్కొన్నట్లు ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అనే నానుడి ఏ విలువను సూచిస్తుంది? కళాత్మక విలువ, సాంస్కృతిక విలువ, సిద్ధపరిచే విలువ, క్రమశిక్షణ విలువ. ఆన్సర్ కళాత్మక విలువ. 9 × 1 = 1, 9 × 2 = 18, 9 × 3 = 27, 2 + 7 7, 9 × 4 అనే విషయాలను గమనించిన విద్యార్థికి స్మరణకు వచ్చే గణిత విలువ, సిద్ధపరిచే విలువ, క్రమశిక్షణ విలువ, వినోదపు విలువ, సాంస్కృతిక విలువ. వినోదపు విలువ. ఆధునిక నాగరికతకు గణితం అద్దం లాంటిది అనే హాగ్బెన్ నిర్వచనం ఏ విలువకు సంబంధించింది? క్రమశిక్షణ విలువ, కళాత్మక విలువ, సాంస్కృతిక విలువ, ప్రయోజన విలువ. ఆన్సర్ సాంస్కృతిక విలువ. బోధన, అభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడే విధానమే బోధన పద్ధతి అని పేర్కొన్నవారు: వెస్లీ రాన్స్కీ, స్టాన్లీ అడమ్స్, వెస్లీ డ్యూయి, వెస్లీ స్టాన్లీ. ఆన్సర్ వెస్లీ స్టాన్లీ. సూత్ర ప్రయుక్తం అర్థం చేసే పద్ధతి: విశ్లేషణ, నిగమన, అగమన, ప్రయోగశాల. ఆన్సర్ నిగమన. అరిస్టాటిల్ తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించడానికి కారణం పద్ధతి: నిగమన, సంశ్లేషణ, ప్రాజెక్టు, సమస్య పరిష్కారం. నిగమన. ఆన్సర్ 1. ఈని సత్యమని రుజువు చేయడానికి బి ఆధారంగా ఏ సత్యమని రుజువు చేసే పద్ధతి: నిగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అగమన పద్ధతి. ఆన్సర్ ఏంటంటే విశ్లేషణ పద్ధతి. చతుర్భుజంలోని కోణాలు వరుసగా x degrees, x + 10 degrees, x + 30 degrees, 2x degrees అయితే ఆ కోణాలను కనుగొనండి అనే సమస్య సాధనకు అనువైన పద్ధతి: అగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సర్ సంశ్లేషణ పద్ధతి. సాధారణీకరణం అనే స్పష్టీకరణ ఏ బోధన పద్ధతిలో అంతర్భాగం? విశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, అగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సర్ అగమన పద్ధతి.
ఒక రోడ్డు రోలర్ వ్యాసార్థం 1 మీటరు, దాని పొడవు 2 మీటర్లు అయితే ఒక చుట్టూ తిరిగినప్పుడు చదును చేసే రోడ్డు వైశాల్యం ఎంత? ఈ సమస్య సాధనకు సమస్య పరిష్కార పద్ధతిలో ఏ విధానం ఉపయుక్తమైనది? చిత్రీకరణ, సాదృశ్యాల పద్ధతి, ఆధారతల పద్ధతి, విశ్లేషణ పద్ధతి. ఆన్సర్ సాదృశ్యాల పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలోని ఏ సోపానం థార్న్డైక్ ఫలిత నియమానికి వర్తిస్తుంది? మూల్యాంకనం, నివేదిక సమర్పణ, ప్రాజెక్టు వ్యూహరచన, అమలుపరచడం. ఆన్సర్ నివేదిక సమర్పణ. విద్యార్థుల అవగాహన, అంచనా సామర్థ్యం 5E నమూనాలోని ఏ దశలో ఉంటాయి? విస్తరణ, మూల్యాంకనం, వివరణ, పాల్గొనడం. ఆన్సర్ మూల్యాంకనం. గణిత సంఘం ఆవశ్యకతను పేర్కొన్నది ఎవరు? ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, డిపిఈపి, ఎన్పిఈ 986 986. ఆన్సర్ ఎన్పిఈ 1986. గణితంలో నిత్యం వాడుకలో ఉండి ఎన్నో విషయాలు తెలియని అంశాలపై అవగాహన కల్పించేది ఏది? గణిత క్లబ్, గణిత ఫోరం, గణిత అసోసియేషన్, గణిత ప్రదర్శన. ఆన్సర్ గణిత ఫోరం. గణిత సంఘం కార్యక్రమాలన్నింటిలో పాఠశాల గణిత శక్తి, ఆసక్తి ఏమిటో నిర్దిష్టంగా వ్యక్తీకరించే సాధనంగా ప్రముఖంగా తోడ్పడేది గణిత గ్రంథాలయం, గణిత పత్రిక, గణిత ప్రదర్శనలు, గణిత ఫోరం. ఆన్సర్ గణిత ప్రదర్శనలు. హెర్బర్ట్ ప్రకారం పాఠ్యపథక సోపానాల్లో విద్యార్థి చేరుకునే క్లిష్టమైన దశ ఏది? పునర్విమర్శ, సాధారణీకరణం, అన్వయం, సంసర్గం. ఆన్సర్ సాధారణీకరణం. దశాంశ పద్ధతి మొదట భారతీయులు ఉపయోగించారు. అయితే ఈ పద్ధతి గురించి మొదట పేర్కొన్న గ్రంథం ఏది? కాలక్రియ పదం, గోళపాదం, లీలావతి గణితం, సిద్ధాంత శిరోమణి. ఆన్సర్ లీలావతి గణితం. ఒక గణిత బోధకుడు తరగతిలో C=2πr అనే అంశం బోధిస్తూ ఒక పెద్ద తాడుతో నేలపై వృత్తాన్ని నిర్మించాడు. అయితే ఈ చర్య ఏ వ్యాసక్తిలోనిది? వికాస, ప్రవేశ, అంత్య వ్యాసక్తి. లేదంటే 4వది ప్రవేశ అంత వ్యాసక్తి. ఆన్సర్ 1 వికాస. జతపరచము. గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం, గీతికా పాదం. ఆప్షన్లు: ఏ 10 శ్లోకాలు, భూమి భ్రమణం, పరిభ్రమణం. బి త్రిభుజం, త్రికోణమితి, సైన్ పట్టికలు, బీజగణిత భావనలు, క్షేత్రగణితం. సి 22 శ్లోకాలు, కాలమానం, గ్రహగతులు. డి 50 శ్లోకాలు, దక్షిణాయన అంశాలు, గ్రహాలు లెక్కించే పద్ధతులు. దీనికి ఆన్సర్ వచ్చేసి 1B గణిత పాదం. దేనికి? త్రిభుజం, త్రికోణమితి, సైన్ పట్టికలు, బీజగణిత భావనలు, క్షేత్రగణితం. 2C కాలక్రియ పాదం. సి ఏంటి? 22 శ్లోకాలు, కాలమానం, గ్రహగతులు. 3D గోళపాదానికి 50 శ్లోకాలు, దక్షిణాయన అంశాలు, గ్రహాలు లెక్కించే పద్ధతులు. 4వది ఏ గీతికా పాదం. 10 శ్లోకాలు, భూమి భ్రమణం, పరిభ్రమణం. కింది వాటిలో యూక్లిడ్కు సంబంధించని అంశం ఏది? ఏ అలెగ్జాండ్రియన్ విశ్వవిద్యాలయంలో యూక్లిడ్ గణిత పాఠాలు బోధించేవాడు. ఎలిమెంట్స్ అనే పేరుతో గ్రంథాన్ని రచించాడు. ఇది బైబిల్ తర్వాత స్థానంలో నిలిచింది. సి ఎలిమెంట్స్ 17 భాగాలు ఉన్న గ్రంథం. డి ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనేది ఇతని బిరుదు. డాటా అనే గ్రంథం కూడా రాశాడు. ఆన్సర్ వచ్చేసి సమాధానం 4 సి మాత్రమే. అంటే ఏంటి? ఎలిమెంట్స్ 17 భాగాలు ఉన్న గ్రంథం. యూక్లిడ్కి సంబంధించిన అంశం ఏదంటే ఎలిమెంట్స్ 17 భాగాలు ఉన్న గ్రంథం యూక్లిడ్కి సంబంధించిన అంశం అది. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనేది ఎవరి బిరుదు? భాస్కరాచార్య, ఆర్యభట్ట, ఆర్కిమిడీస్, యూక్లిడ్. ఆన్సర్ ఆర్కిమిడీస్. 2 బిందువుల ద్వారా ఒకే ఒక రేఖాఖండాన్ని గీయవచ్చు అనే ప్రవచనం గణిత ఏ స్వభావాన్ని సూచిస్తుంది? గణితం తార్కికమైంది, గణితం అంతర్బుద్ధితో ఏర్పడుతుంది, గణితం అమూర్త లక్షణం కలిగి ఉంటుంది, గణితం సహజమైన ఆలోచన విధానం కలిగి ఉండటం. ఆన్సర్ గణితం అంతర్బుద్ధితో ఏర్పడుతుంది. కింది వాటిలో వైగోట్స్కి జెడ్పీడీకి సంబంధం ఉన్న పద్ధతి ఏది? ప్రయోగశాల, సహకార అభ్యసనం, సహయోగ అభ్యసనం, 5U అభ్యసన నమూనా. ఆన్సర్ సహయోగ అభ్యసనం.
సిసిఈ ప్రకారం గణితంలో విద్యా ప్రమాణాల పరిధి వరుసగా ఇస్తున్న భారత్వానికి సంబంధించి కింది వాటిని జతపరచండి. సమస్యల సాధన, కారణాలు తెలపడం, వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం. ఏ 40%, బి 20%, సి 10%, డి 15%, ఈ 15%. ఆన్సర్ 1 ఏ సమస్యల సాధన 40%. సెకండ్ బి కారణాలు తెలపడం 20%, వ్యక్తపరచడం 10%, అనుసంధానం 15%, ప్రాతినిధ్యపరచడం 15%. శ్రీనివాస రామానుజన్కు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టాడు. ప్రధాన సంఖ్యలపై పరిశోధనలు చేశాడు. వృత్త పరిధికి వ్యాసానికి మధ్య స్థిర నిష్పత్తి 3.1416 అని ప్రకటించాడు. గోల్డ్ బ్యాక్ కంజక్చర్ వివరణ కనుగొన్నాడు. ఆన్సర్ 3. వృత్త పరిధికి వ్యాసానికి మధ్య స్థిర నిష్పత్తి 3.1416 అని ప్రకటించాడు. అంటే ఇది శ్రీనివాస రామానుజన్కు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం. ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞాన గణితం అని నిర్వచించిన వారు బెల్, మేరీ యాపియర్, బెంజమిన్ పేర్సా, బెర్తా. సమాధానం 3 బెంజమిన్ పేర్సా.